మనం చేసే చిన్న మిస్టేక్సే రేపటికి మనకు చాలా బర్డన్ అవుతుంది. సో నేను దేని గురించి మాట్లాడుతుంటే ఇన్సూరెన్స్. మన వాళ్ళు ఎవ్వరు తీసుకోరు ఇన్సూరెన్స్. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఏం సంగతి అని ఎవ్వరికి తెలియదు. సో నాకు తెలిసిన ఒక పార్ట్నర్ ఉన్నమాట, తన పేరు వంశీ వచ్చేసి మనకు ఫినాన్స్ అడ్వైజర్ అనమాట, అండ్ అలానే ఇన్సూరెన్స్ ఏజెంట్ అనమాట. సో మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా, అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంది, ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, సో మంత్లీ ప్యాకేజ్ ఎంత ఉంటుంది, సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. నేను పాపప్ ఇస్తున్నాను కదా, ఈ నెంబర్ తనదే అనమాట, తను కాల్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ తెచ్చుకోండి. అండ్ ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ మనం తీసుకోవాల్సిందే. ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలంటే ఏమైనా ఎమర్జెన్సీలో మనకి ఫండ్స్ ఉండవు అనమాట మన బ్యాంక్లో. సో మనదంతా ఈఎంఐస్ ఉంటాయి కదా, సో ఈఎంఐస్లు అన్నీ కట్టుకుంటూ సో మనం ఫండ్స్ మెయింటైన్ చేయాలంటే చాలా రిస్క్ అవుతుంది, ఫైనాన్షియల్గా కానీ మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ వాళ్ళే అనమాట సో ఇయర్లీ మనం లంసమ్ అమౌంట్ పే చేసాం కాబట్టి ఆ అమౌంట్ వల్ల మనకి ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక సడన్ లిమిట్ ఇస్తారనమాట. ఆ లిమిట్లో మనం హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ మనం క్లియర్ చేసుకోవచ్చు. మనం మన కోసం ఇంత ట్రై చేసాం కదా, ఒక 500-600 మనం మంత్లీ స్పెండ్ చేసుకొని మనం ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే మన ఫ్యామిలీకి మనకి ఈ ఫినాన్షియల్ బర్డన్ ఉండదు, ఫైనాన్షియల్గా మనం ముందడుగు వేయచ్చు. అండ్ ఒకసారి మీరు ఆలోచించి ముందడుగు.